డాక్టర్ గురు ఎన్ రెడ్డి గారు కాంగ్రాచులేషన్స్. కాంటినెంటల్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులుగా చైర్మన్ గా ఉన్నారు. డాక్టర్ గురు ఎన్ రెడ్డి కాంటినెంటల్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులుగా, చైర్మన్ గా, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ గా, హెల్త్ కేర్ లీడర్ గా సేవలు అందిస్తున్నారు. ఉస్మానియా వర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించిన గురు ఎన్ రెడ్డికి 40 ఏళ్లకు పైగా క్లినికల్ అనుభవం ఉంది. 2 లక్షలకు పైగా ఎండోస్కోపీలు నిర్వహించారు. 3 లక్షలకు పైగా రోగులకు చికిత్స అందించారు. అమెరికాలోని హ్యూస్టన్ లో 10 సార్లు ఉత్తమ డాక్టర్ గా ఎంపికయ్యారు. 2017, 2018లో తెలంగాణ ప్రభుత్వం ద్వారా పద్మశ్రీ పురస్కారానికి నామినేట్ అయ్యారు. టైమ్స్ ఆఫ్ ఇండియా వారిచే గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ జిఐ సర్జరీ విభాగంలో లెజెండ్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం అందుకున్నారు. వైద్య రంగంలో ఆయన చేసిన విశేష సేవలకు గాను డాక్టర్ గురు ఎన్ రెడ్డిని లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో జీ తెలుగు న్యూస్ సత్కరిస్తోంది. డాక్టర్ గురు ఎన్ రెడ్డి గారు కాంగ్రాచులేషన్స్. కాంటినెంటల్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులుగా చైర్మన్ గా ఉన్నారు. ఒకవైపు నుంచి ఏమో బాగా సంతోషంగా ఉంది, ఇది బ్రహ్మాండమైన అవార్డు జీ తెలుగు న్యూస్ వాళ్ళు ఇచ్చినందుకు. ఇంకో వైపున ఎప్పుడే కానీ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వచ్చినప్పటికీ నా జీవితం అయిపోతున్నా అండి భయంతో ఉంటాను అన్నట్టు. ఓకే, సో నేను మనసులో ఇప్పుడు అనుకునేది ఏమనగా, ప్రతిసారి ఎవరైనా నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ మంచి ప్రోత్సాహంతో నాకు ఇంకా ఎంతో చెయ్యాలి ఈ లైఫ్లో. ఓకే, అలా భావిస్తున్నాను ఇప్పుడు. సో దాట్ దిస్ ఇన్స్పిరేషన్, ఈ ప్రోత్సాహం దీన్ని ముందుకు తీసుకెళ్ళేసి ఇంకా బాగా డాక్టర్గా సర్వ్ చేయాలి, మన కమ్యూనిటీస్కు ఎన్నో మార్పులు తీసుకురావాలి. అండ్ ఇవాళ వచ్చే యువకులు అంటే డాక్టర్స్ ఎవరైతే గ్రాడ్యుయేట్ అవుతున్నారో వాళ్ళకి ఎన్నో ఛాలెంజెస్ ముందుకు రాబోతున్నాయి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మొత్తం మెడికల్ ప్రాక్టీసే చేంజ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి మనకు. దాని కొరకు మేము 40 ఏళ్ళు ఈ వృత్తిలో ఉన్నప్పటికీ వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ ఇస్తూ, ఇన్స్పిరేషన్ ఇస్తూ, ఎడ్యుకేషన్ చేస్తూ, ఈ చేంజెస్ వచ్చినప్పుడు కూడా ఎలా ప్రిపేర్ చేయాలని, దట్స్ ద బిగ్గెస్ట్ టాస్క్ ఆల్ ద డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్ హ్యావ్ ఇన్ నాట్ ఓన్లీ ఇన్ అవర్ సిటీ, ఇన్ అవర్ స్టేట్, కానీ మొత్తం భారతదేశం. సో మీరు ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసారు, ఎన్నో అవార్డ్స్ తీసుకున్నారు, ఇక మీదట కూడా తీసుకోబోతున్నారు కూడా. సో ఈ అవార్డుని ఎవరికైనా డెడికేట్ చేయాలంటే ఏం చెప్తారు? అండ్ కొత్తగా ఇప్పుడు ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నటువంటి డాక్టర్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కొంత ఇబ్బంది పడుతున్నటువంటి డాక్టర్స్ కావచ్చు, మీరు ఇచ్చే సజెషన్ని. ఓకే, ఈ అవార్డు నేను ఇంతకుముందు స్టేజ్ నుంచి మాట్లాడినప్పటికీ ఏమన్నానంటే, ఇది అందరి డాక్టర్స్కు, భారతదేశంలో ఉన్న ప్రపంచం అందరికీ, ముఖ్యంగా మా కాంటినెంటల్ బృందం, ఓకే, ఇక్కడ ఉన్న హైదరాబాద్లో స్థాపించిన ఈ హాస్పిటల్లో. ఎందుకంటే మేము ఈ హాస్పిటల్ ద్వారా నేను అమెరికా నుంచి వచ్చినప్పటికీ ఎన్నో చేంజెస్ హెల్త్ కేర్ ప్రాక్టీస్లో తీసుకొచ్చాను. దానికి నేను చాలా గర్వపడుతున్నాను. So this whole award is dedicated for all the doctors, particularly doctors Continental lo, ma nurses ku, ma staff ku, andari kuda. This is very inspirational, and deento nenu inka veganga munduku vellale, and I need to serve. And meer adina prashnaku artificial intelligence ద్వారా ఏం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్పు వచ్చినప్పటికీ కూడా ఒక డాక్టర్గా ఆల్గోరిథమ్స్ డయాగ్నోస్ చేయవచ్చు మనం. అంటే ఒక పేషెంట్కు ఇది క్యాన్సర్ ఉంది, రొమ్ములో క్యాన్సర్ ఉందని ఆల్గోరిథం ద్వారా అది మనం డయాగ్నోస్ చేయొచ్చు. కానీ ఆ పేషెంట్ బాధను, ఆ పేషెంట్ ప్రాబ్లమ్స్ను ఆ పేషెంట్ చెయ్యి పట్టుకొని ఒక అరచేతిలో సహానుభూతి తెలుపుతూ, అది డాక్టర్కి ఏం సబ్స్టిట్యూషన్ లేదు. సో ఇన్స్పైట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ విల్ హెల్ప్ అస్ మోర్ ప్రెసిషన్ డయాగ్నోసిస్ యాక్యురేట్గా చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. కానీ డాక్టరు పేషెంట్ రిలేషన్షిప్, ఈ బంధము, ఈ అనుబంధము ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాదని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.